చూడండమ్మా కంటిన్యూషన్ చూడండి 4.4.20 definition reciprocal equation. A polynomial f of x of degree n greater than 0 is said to be reciprocal if f of 0 not equal 0 and f of x equal to a naught by f of naught f naught x power n f of 1 by x for all x belongs to C 0 where a naught is the leading coefficient of f of x. If f of x is a reciprocal polynomial, then the equation f of x equal to 0 is said to be a reciprocal equation. అంటే రెసిప్రోకల్ అంటే అర్థమైందమ్మా, విలోమం అంటే ఇన్వర్స్. ఇప్పుడు మామూలుగా ఎక్స్ ఉంది అనుకోండి, దానికి ఇన్వర్స్ ఏం రాస్తాం మనం? ఎక్స్ ఇన్వర్స్ అని రాస్తాం. ఎక్స్ ఇన్వర్స్ మనం ఎలా రాస్తాం? 1/x. అంటే రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటే మనకి మామూలుగా ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఈ రూపంలో ఉంది. ఇప్పుడు రెసిప్రోకల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్లో ఏం పెడతాం? 1/x హోల్ క్యూబ్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈ రూపంలో రాసుకొని ఈ ఈక్వేషన్ని రాబడతాం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇఫ్ f of x is a reciprocal polynomial and alpha belongs to C, then alpha is a root of f of x equals 0 of multiplicity m if and only if 1 by alpha is a root of f of x equals 0 of multiplicity m. ఓకే, అంటే ఆల్ఫా అనేది రూట్ అయినప్పుడు ఈక్వేషన్ f of x equals 0 రూపంలో ఉంటుంది. అదే 1 by alpha ఉన్నప్పుడు ఈక్వేషన్ ఎలా ఉంటుంది? 1 by f of 1 by x గా రూపంలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ చూడండి. ఏ రెసిప్రోకల్ ఈ polynomial f of x of degree n with leading coefficient a naught is said to be of class 1 or class 2 according as f naught is equal to a naught or minus a naught. If f of x is reciprocal polynomial, then the equation f of x equals 0 is said to be a reciprocal equation of class 1 or class 2 according as f of x is a reciprocal polynomial of class 1 or class 2. మనకి క్లాస్ 1 క్లాస్ 2 అని రెండు ఉన్నాయిరా. ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఒక నోట్ ఉంది కింద, మనం అది చూసుకుందాం. చూడండి. For an odd degree reciprocal equation of class 1, minus 1 is a root, and for an odd degree reciprocal equation of class 2, 1 is a root. అంటే ఇప్పుడు ఆర్డర్ డిగ్రీ ఈక్వేషన్ అమ్మ. ఆర్డర్ డిగ్రీ ఈక్వేషన్ అంటే మామూలుగా మనం 2x³ ప్లస్ 5x² ప్లస్ 5x ప్లస్ 2 అని తీసుకున్నాను నేను. చూడండి, x³ అన్న క్యూబ్ ఉంది కాబట్టి ఇదేంటిది? ఆర్డ్ డిగ్రీ రెసిప్రోకల్ 1. ఇది నేను క్లాస్ 1 అని అంటున్నా. ఎందుకు? చూడండి, ఇటు చివర సేమ్ ఉన్నాయి కదా. అంటే ఏ మొదటి గుణకం ఇప్పుడు x³ అనేది ఇది లీడింగ్ కోఎఫిషియంట్ కదా. 2 అనేది లీడింగ్ కోఎఫిషియంట్ కాబట్టి ఈ 2 అనేది చివరి కాన్స్టెంట్కి సమానం కావాలి. తర్వాత ఇటు చివరి నుంచి ఇటు చివరికి రెండు సమానంగా ఉంటే అదేమవుతుందమ్మా? క్లాస్ 1. అదే క్లాస్ 2 అయితే ఏమొస్తుంది? క్లాస్ 2 వచ్చేసి అంటే క్లాస్ 1 అంటే ఇటు అంటే కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, ఇటు చివరి కోఎఫిషియంట్ స్థిర పదం సమానంగా ఉండాలి. మళ్ళీ వాటి యొక్క సైన్స్ అంటే ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ కాబట్టి ఇది ఏమవుతుంది? క్లాస్ 1 అయింది. అలాగే ఇక్కడ చూడండి, 2x³ ప్లస్ 5x² మైనస్ 5x మైనస్ 2 = 0 ఉంది. ఇది క్లాస్ 1 కదా. ఇది క్లాస్ 2 అని అంటున్నా. ఎందుకు? చూడండి, ఈ రెండు సమానంగా ఉన్నాయి, కానీ సైన్స్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ కదా. ఇది ప్లస్ అయితే ఇది మైనస్, ఇది ప్లస్ అయితే ఇది మైనస్. అంటే విలోమంగా ఉంటే అవేమవుతుంది? క్లాస్ 2. అదే సమానంగా ఉన్న సైన్స్ అయితే సేమ్ సైన్ ఉంటే క్లాస్ 1, ఆపోజిట్ సైన్ ఉంటే క్లాస్ 2. కానీ కోఎఫిషియంట్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్. ఫర్ an even degree reciprocal equation of class 2, 1 and -1 are roots. అంటే ఈవెన్ డిగ్రీ అంటే సరే అంటే x⁴ కానీ x² కానీ x⁴6 కానీ ఇలా ఉంటే ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ క్లాస్ 2 అవుతుంది. అప్పుడు 1 and -1 అనేవి రూట్స్ అవుతాయి. టు సాల్వ్ ఏ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ 2m, డివైడ్ ద ఈక్వేషన్ బై x⁴m and put x plus 1/x equal to y or
x minus 1 by x equal to y according as the equation is of class 1 or class 2. The degree of the transformed equation is m. అంటే let f of x equal 0 be an odd degree reciprocal equation. To find the roots of it, divide f of x by x plus 1 or x minus 1 according as the equation is of class 1 or class 2. Let q of x be the coefficient obtained, then f of x equal to x plus 1 into q of x or f of x equal to x minus 1 into q of x according as the equation is of class 1 or class 2. And q of x is even degree reciprocal polynomial. The roots of q of x equal 0 can be obtained by the procedure described in the above note. ఓకే, ఈ క్లాస్ 1 క్లాస్ 2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి అమ్మా, సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. షో దట్ 2x cube plus 5x square plus 5x plus 2 equal 0 is a reciprocal equation of class 1. అంటే ఇది క్లాస్ 1 రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. క్లాస్ 1కి సంబంధించిన ఉత్క్రమ సమీకరణం అని చూపించమంటుంది. చూడండి, గివెన్ ఈక్వేషన్ ఏంటిది? 2x³ plus 5x² plus 5x plus 2 equal 0. లెట్ f of x ఈక్వల్ నేనేం తీసుకున్నా 2x³ plus 5x² plus 5x plus 2. నౌ f of 1/x అనేది ఏమవుతుందమ్మా? రెసిప్రోకల్ అంటే అర్థమైంది, x ప్లేస్లో 1/x పెడతాం. అంటే 2 into 1/x whole cube plus 5 into 1/x whole square plus 5 into 1/x plus 2. అంటే 2/x³ plus 5x² plus 5/x plus 2. ఎల్సిఎం ఎంత అవుతుందమ్మా? x³ అంటే 2, ఇక్కడ x² ఉంది కాబట్టి xతో అంటే 5x, ఇక్కడ x ఉంది కాబట్టి x² అంటే ప్లస్ 5x² ప్లస్ 2x³ చూడండి, ఈ x³ అనేది ఇటు వస్తే ఏమవుతుంది? x³ ఇంటూ f of 1/x ఈక్వల్ టు 2 ప్లస్ 5x ప్లస్ 5x² ప్లస్ 2x³ అంటే ఇదంతా ఏంటిదినా? f of x ఏనా? x³ f of 1/x equal to f of x. Therefore given equation is a reciprocal equation of class 1. అంటే చూడండి, ఇవి సేమ్ ఉన్నాయి, సేమ్ సైన్, ఇవి సేమ్ ఉన్నాయి, సేమ్ సైన్ ఉన్నాయి. మళ్ళీ వచ్చింది కూడా రెసిప్రోకల్ చేసినప్పుడు కూడా సేమ్ ఉన్నాయి, సేమ్ సైన్, ఇది సేమ్ ఉన్నాయి, సేమ్ సైన్ వచ్చింది. అంటే అప్పుడు ఇది ఏమవుతుంది? క్లాస్ 1. అదే ఆపోజిట్గా ఉంటే క్లాస్ 2 అవుతుంది కదా. నెక్స్ట్ చూడండి, సాల్వ్ ద ఈక్వేషన్ 4x³ minus 13x² minus 13x plus 4. ఇక్కడ చూడండి అమ్మా, ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషనే, కానీ ఇదేమవుతుంది? సేమ్ సైన్ ఉంది. 4కి సేమ్ సైన్, 13కి సేమ్ సైన్ ఉంది కాబట్టి ఏమవుతుంది? క్లాస్ 1 అయింది. సో క్లాస్ 1 ఆడ్ డిగ్రీకి ఏమవుతుందమ్మా? -1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ కదా. సాల్వ్ చేయమండి ఇక్కడ మనల్ని. ఇక్కడ ఏం చేయము? షో దట్ అని అన్నాడు. షో దట్ అన్నాడు కాబట్టి 1/x తీసుకున్నాం. ఇక్కడ ఏమన్నా సాల్వ్ అన్నాడు. సో వీటి యొక్క రూట్స్ కనుక్కోవాలి మనం. సో గివెన్ ఈక్వేషన్ ఏంది? 4x³ minus 13x² minus 13x plus 4 equal 0. అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఆడ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. therefore -1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. x plus 1 అంటే ఇప్పుడు -1 ఈజ్ ఏ రూట్ అయింది. ఎందుకు? ఈ నోట్ ప్రకారం చూడండి, ఆర్డర్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అయినప్పుడు -1, అదే క్లాస్ 2కి అయితే 1 కదా. ఇదేంటిది? క్లాస్ 1 కాబట్టి -1 తీసుకున్నాం. అంటే x ఈక్వల్ టు ఏమైందమ్మా? -1. అంటే x plus 1 equal to 0. అంటే x plus 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 4x³ minus 13x² minus 13x plus 4 equal 0. x plus 1తో దీన్ని భాగిద్దాం. 4x³ minus 13x² minus 13x plus 4. చూడండి, ఇక్కడ 4x³ ఉంది, x ఉంది కాబట్టి 4x²తో మల్టిప్లై చేస్తే 4x² ఇంటూ x 4x³ ప్లస్ 4x² మైనస్ ఇది క్యాన్సిల్ అయితే మైనస్ కాబట్టి -17x² minus 13x. ఇక్కడ ఓన్లీ x ఉంది కాబట్టి -17x ఇంటూ x అంటే -17x², -17x ఇంటూ 1 అంటే -17x ప్లస్ ఇది క్యాన్సిల్ అయింది. -13x ప్లస్ 17x అంటే 4x ప్లస్ 4. ఈ 4 దింపుకున్నాం, ఈ 13 ఇక్కడికి దింపుకున్నాం, ఈ 4 వచ్చేసి కిందకి దింపుకున్నాం. సో ఇక్కడ 4x ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 4తో మల్టిప్లై చేస్తే 4x ప్లస్ 1 అంటే -0 అయింది. therefore 4x³ minus 13x² minus 13x plus 4 అంటే x plus 1 ఇంటూ 4 మనకేమొచ్చింది ఇక్కడ 4x² minus 17x plus 4. దీన్ని మళ్ళీ ఫ్యాక్టర్స్గా కనుక్కుందాం. ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 4x², 17xని 16x minus 6గా రాస్తాయి.
4x కామన్ తీస్తే x మైనస్ 4 -1 కామన్ తీస్తే x మైనస్ 4 అంటే x ప్లస్ 1 ఇంటూ ఇందులో x మైనస్ 4 కామన్ తీస్తే 4x మైనస్ 1 అంటే x వాల్యూస్ ఏమొచ్చాయి -1 4 1/4 చూడండి x మైనస్ 4 ఈక్వల్ 0 అంటే x వాల్యూ 4 4x మైనస్ 1 ఈక్వల్ 0 అంటే x ఈక్వల్ టు 1/4 ఇది ఆల్రెడీ తెలిసింది అంటే దేర్ఫోర్ రూట్స్ ఏమొచ్చాయి -1 4 1/4 అనేవి రూట్స్. థర్డ్ది 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సాల్వ్ ద ఈక్వేషన్ x పవర్ 5 మైనస్ 5x పవర్ 4 ప్లస్ 9x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 1 ఈక్వల్ 0. గివెన్ ఈక్వేషన్ ఏంటిదా x పవర్ 5 మైనస్ 5x పవర్ 4 ప్లస్ 9x క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 1 ఈక్వల్ 0. చూడండి ఇది 1 ఇక్కడ 1 కానీ ప్లస్ మైనస్ సేమ్ ఉన్నాయి ప్లస్ మైనస్ ఇలా ప్లస్ మైనస్లు అంటే ఆపోజిట్గా ఉన్నప్పుడు ఇదేంటిది క్లాస్ 2 అవుతుంది. క్లాస్ 2 అండ్ ఇది డిగ్రీ ఎంత 5 కాబట్టి ఆర్డ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. ఓకే ఆర్డ్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2కి రూట్ ఏమవుతుంది రా 1 కదా దేర్ఫోర్ 1 ఈజ్ ఏ రూట్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. చూడండి అప్పుడు 1 కాబట్టి 1 రూట్ అనేది తెలిసింది కాబట్టి ఈ ఈక్వేషన్ సింథటిక్ మెథడ్ తెలుసు కదా దాని ప్రకారం చేద్దాం. ఏంటిది ఈ యొక్క కోఎఫిషియెంట్స్ 1 -5 9 -9 5 -1. సో ఫస్ట్ దాని కింద ఫస్ట్ ఎలిమెంట్ కింద 0 పెట్టుకుంటే 1 + 0 1 1 1 1 -5 + 1 అంటే -4 -4 × 1 -4 9 -4 అంటే 5 5 1 5 -9 5 అంటే -4 -4 1 -4 5 -4 అంటే 1 1 × 1 1 -1 1 0 అయింది. ఇప్పుడు ఇదేంటిదమ్మా కాన్స్టాంట్ x ఇది x స్క్వేర్ x క్యూబ్ ఇది x పవర్ 4 అంటే వచ్చింది ఏంటి మనకి x పవర్ 4 -4x క్యూబ్ ప్లస్ 5x స్క్వేర్ -4x + 1 = 0. మనకి ఈవెన్ డిగ్రీ ఉన్న ఈక్వేషన్ వచ్చింది. ఈవెన్ డిగ్రీ ఉన్నప్పుడు ఈక్వేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇందులోంచి x స్క్వేర్ని కామన్ తీస్తాం. x స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉన్నట్టు x స్క్వేర్ -4x + 5 ఇక్కడ ఓన్లీ ఎక్సే ఉంది. మనం ఎంత ఎక్స్ స్క్వేర్ కామన్ చేసినాం చూడండి ఎక్స్ స్క్వేర్ కామన్ చేసినాం కాబట్టి ఏమవుతుందమ్మా ఇక్కడ ఓన్లీ ఎక్స్ ఉంది ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినాం అంటే ఇది ఏమవుతుంది 1 చూడండి ఇక్కడ ఎక్సే ఉంది మనం కామన్ ఎంత తీసాం ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినాం అంటే మనకి ఎంత రావాలి 1/x తీసుకుంటే ఈ ఎక్స్ స్క్వేర్ లోపల పోతే ఏమవుతుందా x² / x అంటే x స్క్వేర్ క్యాన్సిల్ అయితే x అంటే ఇక్కడ x ఉన్న కాడ x స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది 4/x ప్లస్ 1/x² = 0. ఈ x స్క్వేర్ ఇటు వస్తే 0 ఇంకా మనకి మిగిలింది ఏంది x² -4x + 5 -4/x + 1/x² = 0. x² 1/x² ఒక్క రాస్తాం ఇక్కడ రెండిట్లో ఈ రెండిట్లో -4 కామన్ తీస్తే x + 1/x + 5 = 0. ఇది చూడటానికి ఎలా ఉందిరా a² + b² మనకు ఒక ఫార్ములా ఉందమ్మా ఏంటిది a² + b² ఫార్ములా ఏందిరా a + b² - 2ab కదా కాబట్టి a + b² అంటే a అంటే ఏంది x + b² - 2a అంటే x + b అంటే 1/x -4x + 1/x + 5 = 0. x క్యాన్సిల్ అయితే 2 -2 + 5 అంటే +3 ఇంక ఇక్కడ ఏం మిగిలింది x + 1/x² -4 × x + 1/x + 3 = 0. లెట్ x + 1/x ప్లస్లో t తీసుకున్నాం అప్పుడు ఇదేమవుతుంది t² - 4t + 3 ఫ్యాక్టర్స్ కనుక్కుందాం t² - 3t - t + 3 అంటే మనకి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి t - 3 = 0 లేదా t - 1 = 0. ఇప్పుడు t - 3 = 0 తీసుకున్నాం t అంటే ఏంది x + 1/x - 3 = 0. ఎల్సిఎం ఎంత 3x ఎల్సిఎం 3x కదా x × x x² + 1 - 3x = 0. ఈ x ఇటు వస్తే 0 అంటే మనకేముందమ్మా x² - 3x + 1 = 0. ఇది చూడటానికి మనకి ax² + bx + c రూపంలో ఉంది కాబట్టి దీని యొక్క ఫ్యాక్టర్స్ డైరెక్ట్ కనుక్కోలేం కాబట్టి మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటి -b ± √b² - 4ac/2a కదా b అంటే -3 -3 అంటే -3 ± √3² అంటే 9 -4/2 9 - 4 అంటే 5 √5 అంటే x = ఏమొచ్చింది 3
ప్లస్ ఆర్ మైనస్ √5/2 అనేది ఒకటి వచ్చింది. ఇంకొక ఫ్యాక్టర్ ఏమొచ్చిందా t - 1 = 0 అంటే t ప్లేస్లో ఏం పెడతాం x + 1/x - 1 = 0 అంటే ఎల్సిఎం ఎంత x అంటే x² + 1 - x = 0 అంటే x² - x + 1 = 0. దీనికి కూడా ఫ్యాక్టర్స్ ఈ రూపంలోనే కనుక్కోవాలి. x = b అంటే -1 కాబట్టి +1 అయింది. 1 + r - √1 - 4/2. 1 - 4 అంటే -3 కదా, రూట్లో -3 ఉండకూడదు కాబట్టి మనం దాన్ని ఎలా రాస్తాం i√3గా రాస్తాం. సో x = 1 + r - √3i/2. దేర్ఫోర్ 1 అనేది ఫస్ట్ ఒక రూట్ వచ్చిందమ్మా 1. ఇందులో 2 ఏంటి 3 + √5/2 3 - √5/2. ఇందులో కూడా 2 ఏంటి 1 + √3i/2 1 - √3i/2 ఆర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి మా ఫోర్త్ది, ఇది కూడా 7 మార్క్స్కి ఇంపార్టెంట్. సాల్వ్ ద ఈక్వేషన్ 6x⁴ - 35x³ + 62x² - 35x + 6 = 0. అంటే గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు 6x⁴ x⁴ ఉంది కాబట్టి ఇది ఈవెన్ డిగ్రీ, బట్ ఇది క్లాస్ 1 క్లాస్ 2 అనేది చూద్దాం. 6 ఇటు 6 సైన్స్ సేమ్ ఉన్నాయి, -35 -35 సేమ్ సైన్ ఉంది కాబట్టి ఇదేంటి క్లాస్ 1. సో ఇది ఈవెన్ డిగ్రీనే కాబట్టి x² కామన్ తీస్తే ఏమొచ్చిందమ్మా 6x² - 35x + 62 - 35x + 6x². ఈ x² ఇటు వస్తే 0, మిగిలినది 6x² - 35x + 62 - 35x + 6x² = 0. 6 కామన్ తీస్తే x² + 1/x², -35 కామన్ తీస్తే x + 1/x + 62 = 0. ఇది చూడటానికి ఏ రూపం a² + b² ఏం రాస్తాం a + b² - 2ab. కాబట్టి x + 1/x² - 2 × x × 1/x - 35 × x + 1/x + 62 = 0. x క్యాన్సిల్. అప్పుడు 6ని లోపల మల్టిప్లై చేస్తే 6 × x + 1/x² 6 2 = 12 - 35 × x + 1/x + 62 = 0. అంటే 6 × x + 1/x² - 35 × x + 1/x -12 + 62 అంటే +50. అంటే x + 1/x = t తీసుకుంటే మనకేమొచ్చింది 6t² - 35t + 50 = 0. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే 3t - 10 × 2t - 5 = 0. అంటే 3t - 10 అంటే t ప్లేస్లో అయింది x + 1/x - 10. ఎల్సిఎం ఎంతమ్మా x, అప్పుడు 3 × x × x 3x² + 3 - 10x = 0. అంటే 3x² - 10x + 3 = 0. దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుంటే x - 3 × 3x - 1 = 0. అంటే x వాల్యూస్ 3, 1/3. అలాగే 2t - 5 = 0. అంటే t ప్లేస్లో ఏం పెట్టాలా 2 × x + 1/x - 5 = 0. అంటే ఎల్సిఎం ఎంతమ్మా x x × x x² × 2 2x² + 2 - 5x కదా, అంటే 2x² - 5x + 2 = 0. అంటే దీనికి కూడా ఫ్యాక్టర్స్ కనుక్కుంటే x - 2 × 2x - 1 = 0. అంటే x వాల్యూస్ 2, 1/2. దేర్ఫోర్ రూట్స్ ఏంట్రా 2, 3, 1/2, 1/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, ఇది కూడా 7 మార్క్స్కి ఇంపార్టెంట్. సాల్వ్ ద ఈక్వేషన్ 6x⁴ 6 - 25x⁴ 5 + 31x⁴ - 31x² + 25x - 6 = 0. చూడండి x⁴ ఉందంటే ఇదేంటిది ఈవెన్ డిగ్రీ బట్ క్లాస్ 1 క్లాస్ 2 అని తెలుసుకోవాలి. చూడండి 6 - 6 -25 + 25 + 31 - 31 అంటే ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఇవేమవుతాయిరా క్లాస్ 2 అవుతుంది. ఆపోజిట్ సేమ్ సైన్ ఉంటే క్లాస్ 1, ఆపోజిట్ సైన్ ఉంటే క్లాస్ 2. గివెన్ ఈక్వేషన్ సో దిస్ ఈజ్ అన్ ఈవెన్ డిగ్రీ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 2. దేర్ఫోర్ క్లాస్ 2కి ఏంది ఈవెన్ డిగ్రీ క్లాస్ 2 ఉంటే ఎన్ని రూట్స్ ఉంటాయా 2 ఏంటి 1 అండ్ -1 ఆర్ 2 రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్. సో కనుక్కుందాం ఫస్ట్ వాటి యొక్క ఆప్షన్ x⁴ కాబట్టి 6 - 25 31 క్యూబ్ ఉందా లేదు కాబట్టి 0 తీసుకోవాలి. స్క్వేర్కి -31 xకి 25 - 6 ఫస్ట్ 1తో చేద్దాం 0 + 6 + 0 6 6 1 6 -25 + 6 అంటే -19 - 19 × 1 - 19
31 minus 19 అంటే 12. 12 ones are 12. 0 plus 12 అంటే 12. 12 ones are 12. minus 31 plus 12 అంటే minus 19. minus 19 ones are minus 19. 25 minus 19 అంటే 6. 6 ones are 6. minus 6 plus 6 0. ఇంకొకటి ఏంటిది -1 రూట్ కాబట్టి దీనికి చేద్దాం. 6 కింద 0 పెడితే 6. 6 ఇంటూ -1 -6. minus 19 plus -6 అంటే -25. -25 ఇంటూ -1 25. 12 plus 25 అంటే 37. 37 ఇంటూ -1 -37. 12 -37 అంటే -25. -25 ఇంటూ -1 25. -19 plus 25 అంటే 6. 6 ఇంటూ -1 -6 plus 6 -6 0. Therefore 6x power 6 minus 25x power 5 plus 31x power 4 minus 31x square plus 25x minus 6 equals 0. ఇదేంటిదమ్మా కాన్స్టాంట్ x స్క్వేర్ x క్యూబ్ x పవర్ 4. కాబట్టి దీనికి రెండు మూలాలు వచ్చాయి. ఏంటిది x - 1 ఇంటూ x ప్లస్ 1 అంటే x ఈక్వల్ టు 1 x ఈక్వల్ -1. x - 1 x ప్లస్ 1 ఏంటి ఫ్యాక్టర్స్. ఇంకా మిగిలింది ఏంద్రా ఇది 6x పవర్ 4 minus 25x క్యూబ్ plus 37x square minus 25x plus 6 equals 0. ఇప్పుడు దీనికి మళ్ళీ ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఏంటిది 6x పవర్ 4 minus 25x క్యూబ్ plus 37x square minus 25x plus 6 equals 0. ఇందులో x స్క్వేర్ కామన్ తీస్తే 6x square minus 25x plus 37 minus 25x plus 6x square equals 0. ఇది 0 అవుతుంది. ఈ రెండిట్లో 6 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. ఈ రెండిట్లో -25 కామన్ తీస్తే x ప్లస్ 1/x ప్లస్ 37 ఈక్వల్ టు 0. అంటే ఇది చూడటానికి ఏ రూపంలో ఉంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఫార్ములా ఏంద్రా a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab కదా. అంటే a ప్లస్ b అంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 1/x. x క్యాన్సిల్. అప్పుడు 6 ఇంటూ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 6 2 = 12 మైనస్ 25 ఇంటూ x ప్లస్ 1/x ప్లస్ 37 ఈక్వల్ 0. అంటే 6 ఇంటూ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 25 ఇంటూ x ప్లస్ 1/x మైనస్ 12 ప్లస్ 37 అంటే ప్లస్ 25 ఈక్వల్ 0. అంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు t తీసుకుంటే 6t స్క్వేర్ మైనస్ 25t ప్లస్ 25 ఈక్వల్ 0. అంటే 6 దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే ఏమొచ్చిందా 2t minus 5 into 3t minus 5 equals 0. 2t minus 5 equals 0 తీసుకుందాం. ఫస్ట్ t ప్లస్ పెట్టాలి x ప్లస్ 1/x పెడితే ఎల్సిఎం ఎంత x 2x ఇంటూ x 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2 మైనస్ 5 ఇంటూ x మైనస్ 5x ఈక్వల్ 0. తర్వాత 3t ప్లస్లో కూడా పెడితే ఏమొచ్చాయి మనకి 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్స్. దీని ఫ్యాక్టర్స్ కనుక్కుంటే x మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 1 ఈక్వల్ 0. అంటే x వాల్యూస్ 2, 1/2. అలాగే 3x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్ 0. 3 3s are 9 అవుతుంది. 9ని మనం 9 ఇంటూ 1గా చేస్తాం కానీ -5 వస్తుందా రాదు. కాబట్టి ఫార్ములా ఉంది మనకి ఏంటిది -b ప్లస్ ఆర్ మైనస్ √b స్క్వేర్ మైనస్ 4a/2a. ఈ ఫార్ములా ప్రకారం b అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ √25 మైనస్ 4 ఇంటూ 3 ఇంటూ 3/6 అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ 25 మైనస్ 36/6 అంటే -11. -11 కాబట్టి ఏం చేస్తాం √11i. అంటే రూట్స్ ఏమొచ్చాయి 1 -1 అనే ఫస్ట్ వచ్చాయి. తర్వాత 2 1/2. ఇందులో 5 ప్లస్ √11i/6 5 minus √11i/6 are the roots of given equation. Okay. Tomorrow I will start exercise D.